హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది, ఈరోజు ఎపిసోడ్లో హైలైట్స్ ఏంటి, అండ్ తర్వాత కర్మ అనేది ఉంటుంది తెలుసా, ఎవరిని వదలదు. ఎవరి గురించి మాట్లాడుతున్నా నొప్పి ఇప్పుడు తెలుస్తుందా తల్లి నీకు? నువ్వు వేరే వాళ్ళకు నొప్పి చేసినప్పుడు తెలియలేదా ఆ బాధ? అదేంటి ఎవరిని అంటున్నా? రాముకి ఏమన్నా పిచ్చా? నాకు అర్థం కాదు. అసలు నాకు ఆయన గేమ్ ఆడిన విధానం నాకు నిజంగా అర్థం కాలేదు. రాము ఈరోజు ఆడిన గేమ్ విధానము. నెక్స్ట్ సంజన చాలా బాగా ఆడారండి, నిజం చెప్తున్నా. ఆమె రేజ్ చేసిన పాయింట్స్, ఆమె ఒక పర్సన్కి సపోర్ట్ చేయాలి అని అనుకుంది, ఆ పర్సన్ కోసం ఎండు వరకు ఫైట్ చేసిన విధానం నిజంగా హ్యాట్స్ ఆఫ్ సంజన, చాలా బాగా ఆడింది. అండ్ నెక్స్ట్ ముయ్ ముయ్ ముయ్, ఆ లాంగ్వేజ్ ఏంటి? ఎవరిని అంటున్నా, ఎవరిని అన్నారు ముయ్ అనేసి. అండ్ నెక్స్ట్ ఇమాన్యుయల్ నిజంగా చాలా చాలా బాగా ఆడిండు, సూపర్ అసలు ఇమాన్యుయల్. ఎందుకు ప్రతి విషయం మీతో డీటెయిల్డ్గా మాట్లాడతాను. దానికంటే ముందు ఎపిసోడ్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ ఏం మాట్లాడదాం అనుకుంటున్నా అంటే, నేను ఒక త్రీ పాయింట్స్ గురించి బాగా క్లియర్గా మాట్లాడదాం అనుకుంటున్నా. ఫస్ట్ ఏంటంటే, కర్మ అనేది ఉంటుంది కదా, ఎవరిని వదలదు. ఈ ఈ ఈ క్షణం నువ్వు మంచిగా ఉండి వేరే వాళ్ళని బాధ పెట్టొచ్చు, బట్ ఇంకో టైం ఉంటుంది కదా, వాళ్ళు నిన్ను బాధ పెట్టకపోయినా ఏదో ఒక రూపంలో కర్మ అనేది మనని వదలదు. సేమ్ ఎవరి విషయంలో, రీతు విషయంలో అదే జరిగిందండి ఈరోజు. నిన్న ఆమె అన్యాయంగా భరణి గారిని టాస్క్లో నుంచి తీసేయడమే కాకుండా ఇంకా వాళ్ళని గ్రూప్ గేమ్ అనడం జరిగింది. ఈరోజు ఏడుపు, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు వరే అని తలకాయ పట్టుకొని కొట్టుకుంటూ ఏడుస్తూ, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లే, గ్రూప్ గేమ్ ఆడుతుండ్రు అనేసి పిచ్చి పిచ్చిగా ఏడవడము, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసింది. నిన్నటి కర్మ ఉందే అది ఈరోజు అనుభవించింది. ఎందుకు సపోర్ట్ చేయాలి నీకు? నిన్న నువ్వు ఆడలేదా గ్రూప్ గేమ్? నిన్న నువ్వు డెమాన్ పవన్ని సపోర్ట్ చేయలేదా? అది గ్రూప్ గేమ్ కదా. ఇవాళ వీళ్ళు ఇది ఆడితే ఇది గ్రూప్ గేమా? ఇప్పుడు తెలుస్తుందా నొప్పి? ఏడ్చుకుంటూ చేసుకుంటూ నాకెవరు సపోర్ట్ చేయట్లేదు అని ముసలి కన్నీళ్లు గారుస్తున్నావే. నిన్న ఏమైంది? నిన్న ఒక మనిషిని క్యాప్టెన్ది ఇదన్నా నువ్వు జస్ట్ ఓనర్ అయ్యేది, అది క్యాప్టెన్ అయ్యే టాస్క్. ఎన్ని టాస్క్ల తర్వాత కష్టపడి లాస్ట్ ఫైనల్ రౌండ్కి రీచ్ అయ్యి క్యాప్టెన్ ఏమంటారుగా నోటిదాకా వచ్చిన ముద్దని తీసేసుకున్నావు నువ్వు. అది నువ్వు నిన్న చేసింది. నిన్న వాళ్ళకు నొప్పి లేదా? నిన్న వాళ్ళకు బాధ లేదా? ఈరోజు నీకు తెలుస్తుందా నొప్పి? ముసలి కన్నీళ్ళు ఇంకా పవన్ కళ్యాణ్ హక్ చేసుకుంటూ ఆమె ఏడుస్తుంటే ఒక్క కన్నీళ్ళు రావట్లేదండి, అది ఏడుపా, దొంగ ఏడుపులా ఉంది ఆమె ఏడుస్తుంటే. నిన్న బాధ పెట్టి నిన్న ఆ టాస్క్ అయిపోయింది. ఈరోజు ఇంక ఈవిడ మాట్లాడుతుంది, నేను ఎవరితోని హరీష్తో చెప్తుంది, నేను అసలు ఏం తప్పు చేయలేదు, అది వాళ్ళకి తప్పుగా కనిపిస్తుంది, దానికి నేను ఏం చేస్తా అంటుంది ఈవిడ. ఇంకా వాళ్ళ అట్లీస్ట్ ఆమె టెనెంట్స్ టీంలో ఉంది, ఫస్ట్ నుంచి కూడా కొంచెం రీతు, భరణి గారు, ఇమాన్యుయల్తో క్లోజ్గా ఉంది. దాని తర్వాత అట్లీస్ట్ వాళ్ళతో వెళ్ళి అసలు ఏం జరిగింది, నేనేం మిస్టేక్, అట్లీస్ట్ కన్విన్సింగ్గానో నేనేమైనా మిస్టేక్ చెప్తే సారీ అని కూడా చెప్పలేదండి. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలే ఈరోజు ఎపిసోడ్ మొత్తంలో. ఈవెన్ భరణి గారు అదే పాయింట్ రేజ్ చేస్తారు, ఈవెన్ మన దగ్గరికి కూడా వచ్చి మాట్లాడట్లే. అప్పుడు భరణి గారు అంటారు, ఆమెకు తెలుసు ఆమె తప్పు చేసిందని తెలుసు కాబట్టి మన దగ్గరికి రాలేదని. నిజంగానే మొహం చూపించుకోలేకపోయింది, అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడలే. ఇవాళ టాస్క్లో ఒక్కరు సపోర్ట్ చేయలే ఆమెకి. ఎందుకు సపోర్ట్ చేయాలి? నిన్న నువ్వు ఆడిన గేమ్ ప్రతి ఒక్కరికి తెలుసు. సపోర్ట్ చేయకపోవడం వల్ల ఏడ్చి ఫ్రస్ట్రేషన్ అయ్యి, ఒరే ప్లీజ్ రా నా బొమ్మలు తీసుకోకురా అని పిచ్చిగా బిహేవ్ చేస్తుంది. ఇంకా ఏమంటుంది, మీరు గ్రూప్ గేమ్ ఆడినరు అంటుంది. నిన్న నువ్వు ఆడింది ఏంటమ్మా? గ్రూప్ గేమ్ కాదా? ఈరోజు నాకు ఎపిసోడ్లో మెయిన్ రీతు గురించి అనిపించిన పాయింట్స్. ఇంకొకటి, ఆమె ఎవరితోని తనుజతో గొడవ పడేటప్పుడు తనుజ కరెక్ట్ పాయింట్ రైజ్ చేస్తుంది. ఏమంటది? గ్రూప్ గేమ్ అంటున్నావు, నిన్న అందరం చూసాం ఎవరి గ్రూప్ గేమ్ అంటే, నువ్వు ముయ్ ఏంది? ఏం ముయ్యాలి? ఒక మనిషి కరెక్ట్గా మాట్లాడుతుంటే నీకు నచ్చట్లేదా? నోరు ముయ్యి అని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడతావా? ఆమె కాదు నోరు ముయ్యాల్సింది, నువ్వు ఫస్ట్ నోరు ముయ్యాలి. ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి ఏడ్చి పవన్ కళ్యాణ్ దగ్గరికి, డెమాన్ పవన్ దగ్గరికి, పాపం ఆయన దగ్గరికి పోగానే ఆయన ఓదారుస్తుంటాడు. నాకు చాలా బాధ వేసింది, నువ్వు అలా బాధ పెడుతుంటే అందరూ నిన్నే టార్గెట్ చేశారు అనేసి. ఎవ్వరూ టార్గెట్ చేయలే, అది కర్మ ఫలితం అంతే. ఓకే, నెక్స్ట్ రాముకు ఏమన్నా పిచ్చా అనిపించింది. ఇవాళ టాస్క్ జరుగుతుంటే రాము దగ్గర నుండి ఎవరు రీతు బొమ్మలు లాగేసుకుంటుంటే అలాగే నిలబడి చూస్తుంటాడు.
రాము వల్ల ఇక్కడ రీతు, ఇమాన్యుయల్ అండ్ నెక్స్ట్ తనుజ ముగ్గురు గొడవ పడుతుంటారు. అయినా కూడా మనిషి చలనం లేకుండా నిలబడతాడు. ఆయన గేమ్ ప్లే ఏంటనేది నాకు నిజంగా అర్థం కాలేదు. మనిషి కావాలనే ఉన్నాడా, కన్నింగ్గా ఉన్నాడా, నిజంగా మంచోడని నాకు నిజంగా రాము అర్థం కాలేదండి ఇవాళ గేమ్లో. ఈవెన్ ఆయన బొమ్మలు రీతు తీసుకుంటుంటే డిఫెండ్ చేసుకోవాలి. సరే, డిఫెండ్ చేసుకోవడం పక్కకు పెడితే పాపము అన్ని బొమ్మలు రీతు తీసుకుందనేసి ఇమాన్యుయల్ ఆయన బొమ్మలు మొత్తం తీసుకుని రాముకి వేస్తున్నా కూడా మాట్లాడు. వద్దన్నా నాది నేను డిఫెండ్ చేసుకుంటా అన్నాడు. ఈయన బొమ్మలు వేస్తున్నా మాట్లాడు, ఆమె బొమ్మలు తీసుకున్నా మాట్లాడు. ఈయన కోసం వాళ్ళంతా గొడవ పడుతున్నా కూడా చలనం లేకుండా నిలబడతాడు. నాకు నిజంగా రాము ఆడిన విధానం అయితే నాకు ఇవాళ ఏం అర్థం కాలేదండి. మొత్తానికైతే ఓనర్ అయిండు, లోపలికి వెళ్ళిపోయిండు. అట్లీస్ట్ లేదు నేను ఎందుకు మీకు కష్టపడి ఆడిన, మీరు కూడా కష్టపడి ఆడినరు చేసిండ్రు అని కూడా అనలేదు. నిజంగా రాము గేమ్ ప్లే నాకు నిజంగా అర్థం కాలేదండి. జెన్యునా నటిస్తున్నాడా లేకపోతే మరి ఆ క్షణంలో ఆయనకి ఏం అర్థం కాలే. బట్ ఆయన వల్ల వాళ్ళు గొడవ పడ్డారు. ఈయన మాత్రం అక్కడ ఏం మాట్లాడకపోవడము, ఇంకా అదంతా నాకు నచ్చలేదు రాముది. సంజన హ్యాట్స్ ఆఫ్ అండి. సంజన నాకు బాగా నచ్చింది ఇవాళ. ఎందుకు నచ్చింది తెలుసా? ఫస్ట్ నుంచి కూడా ఎండ్ వరకు సేమ్ స్టాండ్ పైన ఉంది. రీతుతో ఫైట్ చేసిన విధానం అండ్ రీతుతో కరెక్ట్గా కొన్ని పాయింట్స్ మాట్లాడింది. గ్రూప్ గేమ్ అన్నప్పుడు రీతు కరెక్ట్గా అనేది, నువ్వు నిన్న భరణి గారి విషయంలో చేసింది ఏంటమ్మా, అది గ్రూప్ గేమ్ కాదా, నువ్వు చేస్తేనేమో గ్రూప్ గేము, మేము చేస్తే అది నువ్వు చేస్తే గ్రూప్ గేమ్ కాదు, మేము చేస్తే గ్రూప్ గేమ్ అని కరెక్ట్ పాయింట్స్ మాట్లాడింది సంజన. మాట్లాడడమే కాదు, తను ఎవరికైతే సపోర్ట్ చేద్దాం అనుకుంటుందో వాళ్ళ కోసం అయితే ఎండ్ వరకు సపోర్ట్ చేస్తుంది. గట్టి ఫైట్ ఇస్తుంది రీతుకి. ఎందుకంటే రీతు చాలా స్ట్రాంగ్. అక్కడున్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా ఈవెన్ తెలుసా పాపం తనుజ మీదనైతే అది ఉంటుంది కదా, బాక్స్ మొత్తం మీద పడి ఎంత ఫిజికల్గా అటాక్ చేస్తుందో అండి. బికాజ్ ఆమె చాలా స్ట్రాంగ్. అప్పుడు తనుజ ఒక పాయింట్ అంటుంది లాస్ట్కి, స్ట్రాంగ్గా ఉండి డిఫెండ్ చేసుకొని ఏదో నన్ను ఓడించి వాళ్ళు సంతోషపడుతుండొచ్చు, అలా గెలవడం గెలుపు కాదు అనేసి అంటుంది. నిజంగా కరెక్ట్ పాయింట్ ఉంటుంది ఎవరు, తనుజ. అండ్ నెక్స్ట్ ఇమాన్యుయల్ లాస్ట్కి కరెక్ట్ పాయింట్ మాట్లాడతాడండి. ఫస్ట్ అసలు నిన్న ఎపిసోడ్ మొత్తం ఏం జరిగిందనేసి ఫాస్ట్గా నీతో చెప్తాను. ఫస్ట్ అయితే ఇమాన్యుయల్ ఏడుస్తాడు నిన్న ఎపిసోడ్ తర్వాత. ఎందుకు ఏడుస్తాడంటే రీతు ఎవ్రీ టైము వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది, నాతో మంచిగా ఉన్నట్టే ఉంటుంది కానీ నాకు ఏ రోజు సపోర్ట్ చేయలేదు అనేసి అయితే ఇమాన్యుయల్ ఏడుస్తూ ఎవరితో సుమన్ శెట్టితో అంటాడు. తర్వాత ఈమె పవన్ కళ్యాణ్ని హక్ చేసుకొని అందరూ నేను ఏం తప్పు చేశాను రా అని ఏదో ఏడుస్తూ ముసలి కన్నీరు గారుస్తుంది. నెక్స్ట్ ఏమైతుంది, ఈ ప్రియా, మనీషు, ఈ టెనెంట్స్ ఓనర్ టీం ఉన్నారు చూసారా, ఎప్పుడు చూడు భరణి గారి మీద పడి ఏడుస్తారు. భరణి గారు నాకు భలే నచ్చారండి, సీరియస్లీ చెప్తున్నా. ఒక పెద్ద ఆయనలాగా ఆయన మెచ్యూరిటీ, ఆయన కామ్నెస్ ఎక్సలెంట్. నాకు సీరియస్గా బాగా నచ్చారు. ఎందుకంటే ఒక మనిషి అంతా టార్గెట్ చేస్తున్నా కూల్గా ప్రతీదీ తెలుసు ఆయనకి, ఎవరు ఏం తప్పు చేస్తున్నారు అనేసి ప్రతీదీ అబ్జర్వ్ చేస్తూ, ఎలా అంటే అసలు ఆ మనిషికి తెలుసు రీతు ఆడే విధానము, రీతు చేసిన విధానం. అయినా కూడా ఒక్క మాట మాట్లాడకుండా చాలా మెచ్యూర్గా, ఈవెన్ ఏమంటారు సీరియళ్ళలో సినిమాలలో విలనేమో, బట్ నిజంగా రియల్ లైఫ్లో నిజంగా హీరో అనిపించారు నాకు భరణి గారు. నిజంగా చాలా చాలా బాగా నచ్చారు భరణి గారు. అండ్ వీళ్ళు ఉన్నారు చూసారా ఈ ఓనర్స్ గ్రూపు, అక్కడ కూడా ఆయన అడుగురు, భరణి గారు నిన్న టాస్క్ అంట రంగు పడుద్ది, భరణి గారు అన్ఫేర్ గేమ్ ఆడారంట. అసలు ఎక్కడన్నా భరణి గారు అన్ఫేర్ గేమ్ ఆడారా అండి? నాకు అసలు అర్థం కాలేదు. భరణి గారు అంటే అన్ఫేర్ గేమ్ ఆడారంటే ఈ మనిషి అయితే ఉన్నన్ని రోజులు ఈయన ఓవర్ థింకింగ్తో ఆ భరణి గారిని మీదనే ఏడుస్తాడు. ఆయన ఏడ్చే కొద్దీ ఈయన హైలైట్ అవుతాడు. అదైతే జరుగుతూనే ఉంది. నెక్స్ట్ మార్నింగ్ టాస్క్ తర్వాత చెప్పాను కదా, రీతు హరీష్ డిస్కషన్లో నేనైతే ఏం తప్పు చేయలేదు, వాళ్ళే నన్ను ఎందుకో తప్పు చేసిన అన్నట్టు చూస్తున్నారు అనేసి అయితే వాళ్ళ గురించి ఇమాన్యుయల్ భరణి గారి గురించి అంటుంది. నెక్స్ట్ సంజన థమ్సప్, ఈ సంజనకి ఎప్పుడు తిండిగోల కదా, థమ్సప్లు దాచిపెట్టుకున్న తర్వాత ఎవరు వీళ్ళంతా చూస్తారు, రీతు కూడా అది అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి, ప్రియా చెప్తుంది మనీష్తోని ఏదో కిచెన్ గొడవ చెప్పడానికి వస్తే ఈ డెమాన్ పవన్ అయితే రీతుతో పులిహోర కలపడం స్టార్ట్ చేస్తాడు. ఈమె చెప్పింది వినడు, అక్కడ ఆమె కోపం వస్తుంది, నేను చెప్తుంటే నువ్వేం చేస్తున్నావు అనేసి అది అక్కడితో అయిపోతుంది. తర్వాత బొమ్మల టాస్క్ అండి. టాస్క్ ఏంటంటే టెనెంట్స్లో నుండి ఒకరు ఓనర్ టీంకి వెళ్తారనమాట. ఓనర్ టీంకి వెళ్ళడం కోసం టాస్క్ ఆడాలి. టాస్క్ ఏంటంటే ఓనర్స్ అనేది ఇద్దరిద్దరుగా బొమ్మలు త్రో చేస్తుంటారు. ఈ టెనెంట్స్ అంతా వాటిని పట్టుకొని వాళ్ళు ఒక బాక్స్ ఇస్తారు, బాక్స్లో హోల్డ్ చేసుకోవాలి. హోల్డ్
చేసుకున్న తర్వాత ఒకరి బాక్స్లో నుంచి ఇంకొకరు తీసుకోవచ్చు అనమాట. అలా బజర్ మోగే వరకు ఎవరి బాక్స్లో బొమ్మలు ఉండవో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. అలా ఫస్ట్ బజర్లో సంజన అయిపోతుంది. సంజన అయిపోయిన తర్వాత వీళ్ళ కోసం ఫైట్ చేస్తుందండి. ఎవరు తనుజ అండ్ ఇమ్మాన్యుయల్ కోసం అయితే ఫైట్ చేస్తుంది. బాగా తను ఫైట్ చెప్పాను కదా ఫస్ట్, తన ఫైట్ చేసే విధానము, తర్వాత రీతుతో గొడవైనప్పుడు భరణి గారి గురించి పాయింట్స్ పెట్టిన విధానం చాలా బాగా చేస్తుంది. నెక్స్ట్ అయితే రీతు వెళ్ళిపోతుంది. రీతు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు తనుజ మొత్తం లాగేస్తుంది. అలా తనుజ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడనే ఎవరు రాము దాంట్లో నుంచి రీతు తీస్తున్న కాము ఉంటాడు, ఇమాన్యుయల్ వేస్తున్న రాము కాము ఉంటాడు. అక్కడ నాకు రాము గేమ్ ప్లే అస్సలు అర్థం కాలేదు. నెక్స్ట్ ఏమవుతుంది, లాస్ట్కి మిగిలింది రాము అండ్ ఇమాన్యుయల్. అప్పుడు ఏం చేయాలి, టెనెంట్స్ నుండే వీళ్ళు సెలెక్ట్ చేయాలి ఎవరిని ఓనర్స్గా చేస్తారనేసి. అక్కడ రీతు ఏమంటుంది తెలుసా, రాముని చేద్దాం, ఎందుకంటే ఇమాన్యుయల్ వీళ్ళకు గొడవ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇమాన్యుయల్ ఆమె బొమ్మలు లాగడం వల్ల ఎందుకంటే రాము బాగా ఆడాడు ఫస్ట్ నుంచి కూడా అనేసి అంటుంది. రాము కాదు బాగా ఆడింది, ఇమ్మాన్యుయల్ బాగా ఆడాడు. ఇమ్మాన్యుయల్ ఏముంది సపోర్ట్తో గెలిచాడు, సపోర్ట్తో ఆడంటే రాము మధ్యలో అయితే గివప్ ఇచ్చిండు. నిజం చెప్పాలంటే ఈమె కావాలనే ఇమ్మాన్యుయల్ ఓనర్గా అవ్వద్దనేసి కావాలని చేస్తుంది. బట్ ఇమ్మాన్యుయల్ ఫస్ట్ నుంచి కూడా లేదు, నేను టెనెంట్స్ దాంట్లోనే ఉంటాను, బికాస్ అలా స్ట్రాంగ్ ఎవరు లేరు, నేను వెళ్ళిపోతే అందులో ఎవరు ఉండరనేసి తనుజతో కూడా ఫస్టే చెప్తాడు, వద్దు రాముకే ఇచ్చిద్దామనేసి. నిజంగా ఇమ్మాన్యుయల్ చాలా బాగా అనిపిస్తాడు. అలా అయితే మొత్తానికైతే ఓనర్ టీంలోకి అయితే రాము వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ వీళ్ళైతే టెనెంట్స్ టీంలోనే ఉండిపోతారు. ఇది ఈరోజు ఎపిసోడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బై బై.